రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన డిస్కౌంట్ స్కీమ్ ఇవాల్టితో ముగుస్తుంది. రాత్రి 11:59 వరకు పెండింగ్ చలాన్లు డిస్కౌంట్లో కట్టొచ్చు. పోయిన ఏడాది డిసెంబర్ 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆ తర్వాత రాయితీ గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. వాహనదారుల నుంచి ఫిర్యాదు వస్తున్న క్రమంలో గడువు పెంచుతూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణలో డిసెంబర్ నాటికి 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80% రాయితీ, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీ ప్రకటించింది. చలాన్ల గడువు ఇప్పటికే 2 సార్లు పొడిగించిన ప్రభుత్వం మరోసారి పెంచే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. చలాన్ల రాయితీకి వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు 1,66,00,000 పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు తెలిపారు. చలాన్ల రూపంలో ఇప్పటి వరకు 147 కోట్లు వసూలైనట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ కమిషనరేట్ 18 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్లో 14 కోట్లు, రాచకొండ కమిషనరేట్లో 7.15 కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.